ముస్లింలకు కేటాయించినటువంటి కబ్రయిస్తాన్ ఎర్రగడ్డలో కేటాయించినటువంటి కబ్రయిస్తాన్ పైన ఒక రకంగా ఒక వివాదానికి దారితీసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి ఎంపీ రఘునందన్ సార్తో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అంటే గ్రేటర్ కమ్యూనిటీ సంబంధించినటువంటి నివాసాలకి ఆనుకొని కబ్రయిస్తాన్ సంబంధించినటువంటి స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించడం పట్ల ఏంటి సార్, ఏం చెప్పదలుచుకున్నది? నిజంగా కాంగ్రెస్ పార్టీకి నిన్న కబ్రస్థాన్ కేటాయించినటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటే 22 నెలల నుంచి చేయాల్సింది ఉండే ఈ పని. లేదా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్లో సమస్యలు ఏమున్నాయి, ఏడ ఎన్ని గుంతలు పడ్డాయి, ఏడ ఇండ్లు లేని పేదోళ్ళు ఉన్నారు, వీళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని మార్చేందుకు ఏం చేయాలని ఆలోచించాల్సింది ఉండే. 5 నెలలు నిమ్మకు నీరెత్తినట్టు బిహేవ్ చేసి సాయంత్రం 4 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఒక వర్గం ప్రజలు ఎక్కువ ఉన్నారని వాళ్ళ ఓట్లు గంపగుత్తగా ఓటేసుకుంటే గెలుస్తామని చెప్పి ఇంత చిల్లర దిగజారుడు రాజకీయాలు చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నిజంగా ఆ వర్గం ప్రజలు కూడా ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్కు మీ మీద ప్రేమ లేదు, మీరు ఓట్లయితే గెలిచి అధికారాన్ని బావుకుందామనేటువంటి స్వార్థ చింతన తప్ప కాంగ్రెస్కి ఏం లేదు. కాబట్టి దయచేసి సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ మతాల పేరిట ఈ సమాజాన్ని విడగొట్టి ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తుంది తప్ప కాంగ్రెస్కి జూబ్లీ హిల్స్ అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా మేము చేస్తున్నటువంటి ఆరోపణ. ముస్లింలకి మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ శత్రువే. ముస్లింలకు కబ్రయిస్తాన్ స్థలాన్ని కేటాయిస్తే కూడా ఓర్చుకోలేనటువంటి స్థితిలో బీజేపీ పార్టీ ఉంది. మొన్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులో సైతం కూడా మళ్ళీ ముస్లింల పేరు చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది అనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. సార్, వాటికి ఏం స్పందిస్తారు? మేము భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మేము నమ్ముతాం, విశ్వసిస్తాం, ఆచరణలో పాటిస్తాం. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో దళితులకి, గిరిజనులకి, వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించమని చెప్పిండు. కానీ మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరిగిన చర్చల్లో వద్దని చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీకి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద చిత్తశుద్ధి ఉంటే మాట్లాడుతున్నటువంటి మంత్రులు ఎప్పుడైనా బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చదివి ఉంటే బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు చేర్చడాన్ని వ్యతిరేకించాలి, మేము వ్యతిరేకిస్తాం, మేము అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. కాబట్టి 10% ముస్లింలకి మీరు కేటాయించినటువంటి రిజర్వేషన్లను తీసేసి 42% బీసీలకు ఇస్తే మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని మా గౌరవ మంత్రులు చెప్పిండ్రు. అట్లా కాకుండా మీరు ఎంతసేపు ముస్లింలకి 10% రిజర్వేషన్లని బీసీలలో చేర్చి బీసీలకు అన్యాయం చేస్తామంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇది ఒకటి. 2, ముస్లింలకి కబ్రస్థాన్ అని మీరు ఏదో మాట్లాడినరు, నేను మాట్లాడలే ముస్లింలు అనే పదం. ఆ వర్గానికి నిజంగా కబ్రస్థాన్ కట్టాలని రేవంత్ రెడ్డికో ఉంటే అధికారంలోకి వచ్చిన 22 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ కబ్రస్థాన్కి జాగా ఇచ్చినావో చెప్పు. ఏడలేంది పొద్దుకితే నోటిఫికేషన్ వస్తుందని పొద్దుగాల కబ్రస్థాన్ పంచాయతీ ఎందుకు పెట్టినావు జూబ్లీ హిల్స్లో? నీ స్వార్థం కోసం ఆ వర్గం ప్రజల్ని రెచ్చగొట్టి సమాజాన్ని 2గా చీల్చేందుకు చేస్తున్నటువంటి కుట్ర. దీన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. నీ కొడంగల్ ఇచ్చినవా కబ్రస్థాన్కి జాగా? సిద్దిపేటలు ఇచ్చినవా? ఏడిచ్చినావు? ఏడు ఇయ్యంది. జూబ్లీ హిల్స్లోనే కబ్రస్థాన్ ఎందుకు యాదికి వచ్చింది? ఇక దీని వెనకాల ఉన్న మతలం ఏందో ఆ వర్గం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కూడా జిహెచ్ఎంసీ స్థలం అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో అది గతంలో కూడా కోర్టులో ఉంది, వివాదం కోర్టులో ఉంది. నేను ఒక వకీల్గా కోర్టులో ఉన్నటువంటి అంశం మీద దయచేసి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. వక్ఫ్ చట్టం అని మాట్లాడుతున్నారు. వక్ఫ్ చట్టాన్ని భారత పార్లమెంట్ రద్దు చేసింది. వక్ఫ్ చట్టం లేదు. వక్ఫ్ చట్టంలో ఉన్న 1-2 చట్టాల మీద సుప్రీంకోర్టు 1-2 క్లాజుల మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దెర్ ఈజ్ నో వక్ఫ్ యాక్ట్ ఇన్ దిస్ కంట్రీ. ఇంకా వక్ఫ్ భూములు ఏడికెళ్ళి ఉంటాయి? ఫైటింగ్ ఎట్లా ఉంటుంది సార్ బీజేపీ పార్టీకి ఒక ఎంపీగా ఈ విషయంలో ఎట్లా ఫైట్ చేయబోతాం అన్న? దీనికి ఫైటింగ్ ఎందుకన్నా? మా భూమి మాకు ఉంటుంది, ప్రైవేట్ భూమి అది, వక్ఫ్ భూమి కాదు అది. ఇంకా దాంట్లో కొట్లాడాల్సింది ఏముంది? కానూను ప్రకారమే పోదామంటున్నా. బగర్ కానూను కొట్లాడదామంటే కొట్లాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.